బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ చర్చిలో ప్రవీణ్ పగడాల భౌతికాయాన్ని అక్కడ ఉంచడం జరిగింది. వేలాదిగా తరలి వస్తున్నారు ప్రవీణ్ అభిమానులు. శోక సంద్రంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రవీణ్ ను ఎదుర్కోలేక చంపారంటూ పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఆ డిమాండ్ ను తెర మీదకు తీసుకొస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలది అది ప్రమాదకరంగా అంటే యాక్సిడెంట్ కారణంగా జరిగిన ఘటన కాదు. యాక్సిడెంట్ కారణంగా ఆయన చనిపోలేదు. ఆయన హత్య చేసి ఇటు యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ నిన్నటి నుంచి పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతోంది. సికింద్రాబాద్లో ఉన్న పాస్టర్లు కావచ్చు, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇటు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇది ఆయనది హత్య, ముమ్మాటికి హత్య అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఆయనను సందర్శించడానికి, భౌతికాయాన్ని అక్కడ సందర్శించడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆయన నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళందరూ ప్రస్తుతం ఇదే అంశాలు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ సికింద్రాబాద్ చర్చ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను పెట్రీషియా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పాస్టర్లు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, అక్కడ పాస్టర్లు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, ఎటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎస్, ఇప్పటికే చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్య మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది మోమాటికి హత్య అంటున్నారు. మరికొంతమంది యాక్సిడెంట్ అంటే పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి విషయం కూడా నిర్ధారించలేరు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏది తేల్చలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్రైస్తవ సంఘాలు కూడా అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ చేయాలంటూ ఇప్పటి వరకు కూడా దర్యాప్తు పూర్తిగా చేయాలి. ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరిగిందనేది కూడా పూర్తిగా చెప్పలేరని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం మనం సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాం. వేలాది మరి పెద్దగా ఊహించనంత మంది కూడా తరలి వస్తున్నారు. క్రైస్తవుల యూనిటీ అయితే చెప్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ యూనిటీ అంతా పూర్తిగా చాటి చెప్తామని కూడా చెప్తున్నారు. ప్రవీణ్ పగడాలకి సంబంధించిన పెద్దెత్తున చివరిసారి చూడడానికి వస్తున్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, అనేక మంది రావడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా క్లారిటీగా చూడొచ్చు. చాలా అనేక మంది వచ్చారు. ఇప్పటికే ఇంకా బాడీ మాత్రం లోపల ఉంది. క్రౌడ్ అంతా కూడా వేలాది మంది వచ్చారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది తిరిగి అంటే పూర్తిగా తరలి వస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు సెన్సేషనల్ కేసు అనే చెప్పొచ్చు. ఇది హత్య అని కొంతమంది మాట్లాడుతుంటే పూర్తిగా క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇది మోమాటికి ఇది హత్య అంటూ కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ప్రవీణ్ పగడాలకు అసలు ఏం జరిగిందంటే గతంలో కొన్ని రోజుల క్రితం కూడా అనేక సార్లు వార్నింగ్ ఇస్తారు సోషల్ మీడియాలో, మిమ్మల్ని చంపేస్తాము, మీ మూతి పగలగొడతామంటూ కూడా సోషల్ మీడియాలో అనేక సార్లు బెదిరింపులు చేశారు. ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. నాకు భయప్రాంతులకి గురయ్యేలాగా చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా అతను పోస్ట్ చేశారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. క్రైస్తవ సమాజానికి వస్తున్న నిందలు, అవమానాలను ఆయన అనేక ఛానల్లో కూర్చొని అనేక విధాలుగా ఏ విధంగా ఎక్కడైనా వల్గర్ లాంగ్వేజ్ కానీ ఒకరిని అరే అని తురే అని కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఎంతో హృదయపూర్వకంగా తన వారు అనుకొని ప్రతి మనిషిని తన సొంత తమ్ముళ్లాగా అన్నలాగా భావించి అందరికీ క్రైస్తవ సత్యాన్ని బోధించాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో ప్రేమతో ఎన్నో గ్రంథాలు కేవలం క్రైస్తవ సమాజం కొరకే కాదు, ఈ మానవాళి మొత్తం రక్షింపబడాలనే ఆశతో అనేక గ్రంథాల్లో ఉన్న అసత్యాలను బయటపెట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని వెల్లడిపరచాలని ఒక ఆశతో ఆయన ఇవన్నీ కార్యక్రమాలు చేసిన దాన్ని బట్టి ఈ అసత్యకులైన ప్రజలు, ఈ మతోన్మాదులే ఆయనకు విరుద్ధంగా ఒక పక్క ప్రణాళికాబద్ధంగా ఈ పని చేసినట్టుగా మేము అందరం నమ్ముతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గురించి పర్టికులర్గా దీని యొక్క పూర్వాపరాలు ఏంటి, ఎందువలన జరిగింది, ఇది నెక్స్ట్ ఇది పునరావృతం కాకుండానట్లుగా అనేక మతోన్మాదుల గుండెల్లో రైలు పరిగెత్తేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకొని దీని విషయంలో ముందుకెళ్లాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. ప్రవీణ్ పగడాల గతం అంటే ఒక మంత్స్ ముందు జనవరి 31 ఎప్పుడో అతను పెట్టాడు, ఒక పోస్ట్ పెట్టాడని కూడా చెప్తున్నారు. ప్రధానంగా నాకు ప్రాణహాని ఉంది అంటూ పెట్టారు. మరి ఎందుకని అధికారులు పట్టించుకోలేకపోయారు, లేకపోతే పాస్టర్ వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? అతని మీద ప్రాణహాని ఉంది, పలు నిఘా ఉంది అని చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో అతనే స్వయంగా పోస్ట్ పెట్టినప్పటికీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? అధికారులు ఎందుకు కూడా దీన్ని ప్రత్యేకంగా పట్టించుకోలేకపోయారు? అంటే ఆయన హృదయంలో ఉన్న ప్రేమ మానవాళి ఇంత మూర్ఖంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత
ఇది ఇంత ఇదిగా ఉంటారని ఆయన ఊహించకపోవచ్చు. ఆయన ఎక్కడ ఎవరిని దూషించి ద్వేషించి మాట్లాడలేదు కనుక నా మీద దాడి చేసే అవకాశం ఎందుకు ఉంటుంది? ఒక వాళ్ళు అడిగినప్పుడు క్షమాపణ చెప్పడానికి ఆయన సిద్ధ మనసు కలిగి రేపు పొద్దున మీకు నేను క్షమాపణ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఏ విధంగా కూడా తన మీద దాడి చేస్తారనే ఒక ఇదిలో అటువంటి ఒక క్రూరత్వమైన ఆలోచనలో ఆయన లేడు. ఇటువంటి క్రూరులు ఈ విధంగా చేస్తారనే ఆలోచన లేడు. అందుకైనా బైక్ మీద ప్రయాణం చేయడానికి కూడా ఇష్టపడ్డాడంటే ఆయన లోపల ఏమాత్రం ప్రాణభయం లేదు. ఎందుకంటే అతను మాట్లాడింది సత్యం కనుక, ఇంత ప్రేమతో మాట్లాడింది కనుక ఏ విధంగా కూడా అతని మీద దాడి జరుగుతుందన్న ఆలోచనలో అతను లేడు కనుక దాన్ని బట్టి ఆయన బైక్లో ప్రయాణం చేయడం జరిగింది. మీలో మీకే ఐక్యత ఉండదు, క్రైస్తవులకి ఒక యూనిటీ అనేదే ఉండదంటూ కూడా ఆరోపిస్తుంటారు బయట. అంటే ప్రాటెస్టియన్స్ ఒకవైపు, క్యాథలిక్స్ ఒకవైపు అంటూ మీలో మీకే గొడవలు జరుగుతాయి అంటారు. అంటే అటువంటి ఆరోపణలు ఉన్నాయి, దానికి ఏం చెప్తారు? మాలో డినామినేషన్స్ ఉన్నాయి కానీ మేమందరం కలిసి యేసుక్రీస్తు ప్రభు వారి గురించే బోధిస్తూ మేము ఐక్యతగానే ఉన్నాం. కానీ కొంతమంది మతోన్మాదులు ఈ విధంగా వాళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళకి ఐక్యత లేదు అని చెప్పుకుంటూ మమ్మల్ని విమర్శిస్తూ ఈ విధంగా విభజించి మమ్మల్ని పాలించేవారిగా ఉన్నారు. మేమందరం ఐక్యంగానే ఉన్నాం. ఒకవేళ ఆ ఐక్యతే లేకపోతే ఈరోజు ఇంతమంది గుమిగూడే వాళ్ళు కాదు కదా. కాబట్టి విషయం కూడా ఇక్కడ ఇప్పుడు ఆంధ్రలో ఉన్న పాస్టర్స్ కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న పాస్టర్స్ కానీ వచ్చారు, కానీ చాలా మంది ఫాదర్స్ కానీ, బిషప్స్, ఆర్చ్ బిషప్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు రాలేరు? హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కూడా అంటే క్యాథలిక్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ అని మాట్లాడుకునే వాళ్ళు స్థానికంగా ఉన్న ఆర్చ్ బిషప్ ఆఫీస్ పక్కనే, హైదరాబాద్ చాలా దూరం, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్సే ఉంటుంది. ఆర్చ్ బిషప్ ఎందుకు రాలేకపోయారు? బహుశా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. కంపల్సరీ వాళ్ళు మీడియాలో వాళ్ళకు సింపతి తెలియజేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా వరకు సాధ్యమైనంత వరకు అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి దూరం అయితే ఎవరు లేరు. అందరూ కంపల్సరీ జాయిన్ అవుతారు. ఈడ కాకపోయినా సెమిట్రీలోనైనా వాళ్ళు కలిసి వచ్చి ఈ కుటుంబాన్ని సానుభూతి తెలియజేసే వారిగా ఉన్నారు. కాబట్టి మేమందరం ఎప్పుడు వేరుగా లేం, మేమందరం ఒకటిగానే ఉన్నాం. కాబట్టి ఒకటిగా ఉన్నాం కాబట్టే శత్రువు ఓర్వలేక ఈ విధంగా మమ్మల్ని క్రైస్తవ సేవకులు అన్నీ మంచిగా చెప్తున్నాం. మేము ఎక్కడ చెడు ఒక వ్యక్తిని నాశనం చేయాలని కానీ ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని చంపిన వాళ్ళని కూడా మేము నాశనం మేము కోరుకోవట్లేదు. వాళ్ళు రక్షణ పొందాలి, వారు సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఆశపడుతున్నాం తప్ప ఏ వ్యక్తిని కూడా దేవుడు చెప్పింది అదే, దుర్మార్గుడిని మరొకటే మాకు ఇష్టం. వాడి నాశనాన్ని మీరు ఎందుకని హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే ఇప్పటి వరకు కూడా ధర్నాలు చేశారు, మాకు జస్టిస్ కావాలని కూడా మాట్లాడుతున్నారు. బైబుల్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది, పీస్ అండ్ హార్మోనీని మెయింటైన్ చేయాలంటూ కూడా బైబుల్లో ఉంటుంది. ఎందుకని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పటి వరకు కూడా ధర్నాలు చేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ధర్నా చేయడంలో ఉద్దేశం ఏంటిది అంటే క్రైస్తవులు అంటే ఏంటిదో అర్థం కావట్లేదు, మా ఐక్యత ఏంటిదో తెలియట్లేదు. ఐక్యత చేస్తున్నారా? మా ఐక్యతను తెలియజేయడానికి కోసమే మేము ధర్నా చేస్తున్నాము. కానీ మేమేదో ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో ఏ ధర్నాలు చేయడం లేదు. ఒకవేళ అట్లాంటి ధర్నాలే మాకుంటే ఈ పాటికి ఎంతో హింస జరిగేది. అదే శాంతియుతమైన ధర్నాలు మేము చేస్తున్నాం తప్ప వేరేటి ఏం చేయట్లేదు మేము. అది మాకున్న ఉద్దేశం. జవహర్లాల్ నెహ్రూ గారు, మన ప్రధానమంత్రి గారు, ఆయన ఒక మాట చెప్పాడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహం లాంటి వారు, వాళ్ళ జోలికి వస్తే ఆ భగవంతుడు కూడని జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీకి లెటర్ రాస్తూ ఆ మాటలో చెప్పాడండి. జవహర్లాల్ నెహ్రూ గారు క్రైస్తవులు నిద్రపోతున్న సింహం లాంటి వారు, సింహాన్ని లేపితే సింహం ఊకోదు, అలాంటి వాళ్ళు క్రైస్తవులని ఆయనే ప్రధానమంత్రిగా ఉండి ఆ మాటను వ్యక్తపరిచారు. పుస్తకాల్లో రాయబడింది. క్రైస్తవులు సామాన్యమైన వ్యక్తులు కాదు, మౌనంగా ఉంటారే కానీ వారు నిద్రపోతున్న క్రైస్తవులు లాంటి వారిని లేపారంటే వారు చాలా భయంకరమైన వ్యక్తులని గుర్తించుకోవాలని, మా దేవుడు రోషం కలిగిన దేవుడని కూడా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. మీరు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తొందరగా స్పందించాలి. క్రైస్తవ జనాభా కొన్ని వేల కోట్ల లక్షల మంది ఉన్నారు ఇండియాలో. మీ ఓట్లు మా ఓట్లు ఎవరికి పడితే మీరు తర్వాత పరిశీలించుకోవాలి. ఈ మీడియా ద్వారా, ఈ టీవీ ద్వారా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులు సామాన్యమైన వ్యక్తులు కాదు, వారి ప్రార్థన సామాన్యమైనదిగా దేశాన్ని కదిలించగలిగిన శక్తి క్రైస్తవుల్లో ఉంది. క్షేమాన్ని కోరే క్రైస్తవులు. ఎంత జరిగినా మేము మౌనంగా ఉంటున్నామంటే మేము ఎంత సహనంతో ఉన్నామంటే దేవుడు అంతగా ప్రేమ చూపించాడు. కలవరి శిలువలో రక్తం కార్చాడు, ఆయన క్షమించమన్నాడు. మేము క్షమిస్తున్నాం. మేము ఏతువాదులుగా వాళ్ళు మమ్మల్ని చంపిన వారు మేము వెళ్ళి చంపాం, కత్తులు పట్టుకోం, తుపాకులు పట్టుకోం, ఒక నక్సలైట్గా తయారుగాం. మేము దేవుని బిడ్డలం కాదు, ప్రేమనే చూపిస్తాం. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగనగానే వీరు క్షమించమన్నాడు, మేము అలా క్షమిస్తాం. కానీ ఇలాంటి జరగకుండా చూడటానికి గవర్నమెంట్ వారు స్పందించాలి, త్వరగా వాళ్ళు స్పందించాలి. స్పందించకపోతే తర్వాత రానైందల్లో
పరిష్కారం క్రైస్తవులందరూ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జరగబోయే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇది తెలియజేస్తున్నారు. రాబోయే ప్రభుత్వాలు కూడా మారిపోతాయి, చాలా ఘోరంగా ఉండబోతుంది. రాబోయే తరంలోనూ రాబోయే సంవత్సరాల్లోనూ రాబోయే ముఖ్యమంత్రులు కూడా దిగిపోయే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. స్పందించాలి, స్పందించాలి. తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించాలి, 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 స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పటికే చూసుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. అనేక మంది పూర్తిగా గుమ్మగూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ పాస్టర్ చనిపోయినప్పటికీ ఇంతమంది రాలేరు. కానీ ఈసారి ఈ ఒక మిస్టరీగా మారిందనే చెప్పొచ్చు ఈ కేసు. అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో కూడా ప్రవీణ్ పగడాల హత్య కేసు మీద చూసుకుంటే కూడా పూర్తిగా హత్య అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా బెదిరింపులు, అదే కాకుండా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒక రోడ్ యాక్సిడెంట్ అంటూ పలువురు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఏమాత్రం నిర్ధారించలేరు. ఒకవైపు ప్రధానంగా ఇది మోమాటిక హత్య అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే కూడా భారీ క్రౌడ్ కనిపిస్తుంది. ప్రత్యేక మాసెస్ అవుతున్నాయి, ప్రత్యేక ప్రేయర్స్ అయితే లోపల జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా వరుసగా ప్రేయర్స్ అయితే చేస్తూ ఉన్నారు. అనేక మంది వేలాది జనం, అంటే ఇష్కేస్తే రాలినంత జనం కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవ కమ్యూనిటీ అంతా కూడా, సంఘాలంతా కూడా కదిలి వచ్చాయి అంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే కూడా అనేక మంది, అంటే పక్క రాష్ట్రమే కాకుండా దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా వస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీగా లైన్లు అయితే కనిపిస్తున్నారు. లైన్ అంతా కూడా ఒకవైపు, అంటే పూర్తిగా చూస్తుంటే కూడా అనేక మంది మనం ఒకసారి విజువల్స్లో చూడేసి యాక్ట్రెస్లు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పూర్తిగా అంటే అనేక మంది, ఒకసారి పోలీసులు కూడా ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. అనేక మంది పోలీసులు కూడా మోకరించారు. భారీ సెక్యూరిటీ బందోబస్తు మధ్య ఉంది. అంటే లాఠీ చార్జ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం లైన్స్లో కూడా చూడవచ్చు. అనేక మంది ఉదయం నుంచి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవులందరూ కూడా ఆగ్రహం మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమగ్ర విచారణ జరగాలి. దీని వెనకాల పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉంది, అదే కాకుండా కుట్రకోణం ఉంది. ఇది సాధారణమైన మరణం కాదు, దీని వెనకాల ప్రత్యేక కుట్ర ఉంది అంటూ కూడా వాళ్ళు భావిస్తున్నారు. క్రైస్తవుల ఐక్యమత్యం మేము చూపిస్తాము. ఇప్పటివరకు శాంతియుతంగా ఏది జరిగినా, ఎంత అవమానాలు మేము భరించినప్పటికీ మా కులాన్ని కించపరిచేలాగా, మతాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. మా మతం వైపు చిన్న చూపు చూస్తున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే భారీగా లైన్లు, అంటే ఒకవైపు సికింద్రాబాద్ చాలా బిజీ రోడ్ అయినప్పటికీ కూడా ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి. ట్రాఫిక్ జామే కానీ బ్యారిగేట్స్ అంతా కూడా పూర్తిగా అక్కడి నుంచి ఒకసారి మనము ఈ లేన్ అంతా కూడా చూడొచ్చు. వందలాది మంది, వేలాది మంది తరలి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం చివరిసారి ఒక్కసారి వీడియోకాల్ చెప్పాలి, చివరిసారి ఆయన ముఖం చూడాలనే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే నటి దివ్యవాణి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి దివ్యవాణితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే నటి దివ్యవాణితో పాటు అనేక మంది కూడా చేరుకున్నారు. పలువురు క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన యాక్ట్రెస్ వీళ్ళందరూ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా ప్రధానంగా అనేక మంది కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చివరిసారి వీడియో కాల్ చెప్పాలి, చివరిసారి కుటుంబానికి సంతాపం తెలియజేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నటి ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఘటన కూడా మొత్తము క్రిస్టియన్ కమ్యూనిటీని షేక్ చేస్తుంది. ప్రస్తుతము ఏదైతే క్రైస్తవుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఈ ఘటనని ఎలా చూడాలంటే, ఎప్పుడు లేనంత మత విభేదాలు గత సంవత్సరం నుంచి మనకు తెరపైకి వస్తున్నాయి. ఎలా చూడాలి ఈ ఘటన? ఇప్పుడు క్రైస్తవులు అని అంటే ఏదో చాలా మందికి ఒక అపోహ పడిందండి. అది ఒక తక్కువ జాతికి చెందిన దేవుడు అనేది. ఈరోజు విజయవాడలో చూస్తే మోసెస్ చౌదరి, ఆయన అన్ని కులాల వారు, ఇందులో అన్ని మతాల వారు దేవుడిని అంగీకరించి ఉన్నారు. అయితే ఇటువంటిది మనము పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా, అండ్ సెకండ్ వన్ వచ్చి అది ఏంటనేది తెలియకుండా మనం మాట్లాడటం వ్యర్థమవుతుంది. నేను చెప్పేది అయితే ఒకటే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. మనము క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది ప్రకటించడమే మన ధర్మం. కానీ మరి ప్రవీణ్ పగడాల గారివి చాలా లోతైనటువంటి దీనిని ఆయన కంపారిజన్ చేసి చూస్తున్నప్పుడు ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన. కానీ సో ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్.
అండ్ క్రైస్తవ సమాజానికి కూడా దేవుడు చెప్తున్న మాట ఎక్కడికి వెళ్తున్నా కూడా జతగా వెళ్ళండి అని చెప్పారు, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పారు. ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మనకు అటువంటి అపోహలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ముందు జాగ్రత్త. నెలల క్రితం కూడా ఒక పోస్ట్ పెట్టాడు, నాకు ప్రాణహాని ఉంది, ఒక ముస్లిం సోదరుడు నన్ను బెదిరిస్తున్నాడు అంటూ కూడా ఎవరైనా పేరు అవసరం లేదు ఆ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఎందుకని అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత పోలీసులు దీన్ని ఎందుకు పూర్తిగా డీకోడ్ చేసే ప్రయత్నం చేయట్లేదు? అంటే నేను విన్నది తర్వాత ఒకవేళ ఆయన మనసుకు అది స్పందించి వాళ్ళ హృదయాలను నొప్పించుంటే ఆయన సారీ చెప్పింది కూడా చూసాము. మేబీ అది అంతటితో ఒక సారీ చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా మెత్తబడి ఉంటారు. కానీ ఇదేది ప్రూఫ్స్ ఇంకా రాకుండా మనం వాళ్ళు వీళ్ళు అనటం కూడా చాలా తప్పు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండి. చట్టాలు ఉన్నాయి అండ్ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరికి అన్యాయం చేసినా కూడా ఎవరు ఊరుకోరు, నిజం బయటికి రావాలి. ఒకవేళ ఈ గవర్నమెంట్ ఈ చట్టాల నుంచి తప్పించుకున్న హెవెన్లీ గవర్నమెంట్ ఒకటి ఉంది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రవీణ్ కుమార్తో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? టు బీ ఫ్రాంక్ అయితే బ్రదర్ని నేను ఎప్పుడు చూడలేదండి. ఆయనవి మెసేజెస్ మాత్రం నేను వినేదాన్ని. నవేడేస్ కొంచెం నేను పాలిటిక్స్ నా మూవీ దీని మీద పెట్టడం వల్ల, కానీ ఇది చూసినప్పుడు చాలా ఐ ఫీల్ బ్యాడ్ అండి. చాలా షాక్ అయ్యింది. నేను 3 డేస్గా నాకు కూడా నిద్ర రాలేదు. ఎందుకంటే ఆయనకి చాలా పని ఇచ్చాడు దేవుడు. ఆయనకి అన్ని బోధనలు చెప్పే వాళ్ళకి ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ అండ్ ఆయన మాటలో ఉన్నటువంటి ఆ ధైర్యము అనేక మంది నిజం కూడా గురించి మంచిగా మాట్లాడతారు. అదే కాకుండా కూడా పరమతాలని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అని మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు ఇలా చనిపోవడం, అది మిస్టరీగా మారడం, మొత్తం కమ్యూనిటీని అంతా కూడా అల్లకొల్లం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దామండి, సాక్ష్యాలు ఆధారాలు వచ్చినప్పుడు చట్టం తప్పకుండా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుంది, నిజమైన దోషుల్ని పట్టుకుంటుంది. ఏదేమైనా ఆయన మంచి పోరాటం పోరాడారు. క్రైస్తవుడి జీవితం అంటే వడ్డించిన విస్తర కాదు. సో ఆయన ఒక బలవంతుడిగా, ఒక సైనికుడిగా, యేసుక్రీస్తు వారు సిలువే ఆయన స్థావరంగా ఆయన వర్క్ చేశారు. అనేక మంది యువత ఇంకా ఆయన బోధన ద్వారా మంచిగా బలపడేవారు. ఆ బోధనలు ఇంకా దేవుడు ఏమేమి ఆయన నోటితో చెప్పించేవాడు, అవి కోల్పోయామనే బాధేనండి. సో ఒకానొక దినాన వీ హ్యావ్ టు ఆన్సరబుల్ టు ఎవ్రీథింగ్ ఇన్ సైట్ ఆఫ్ లాట్. యువత కూడా అతన్ని ఎంతో బోధనలు వింటారు, ఇన్స్పైర్డ్ అయ్యారు. రౌడీస్గా ఉన్న వాళ్ళు కూడా మంచిగా మారారని ఇప్పటివరకు మాకు చెప్పిన పరిస్థితి. ఆ యువతకి ఏం చెప్తారు ఫైనల్గా? ఆ యువతకి ఏం చెప్తారు? కదా వెళ్తున్నారు, బయట వెళ్తాంలేండి. లేదా యువతకి ఏం చెప్తారు? వాళ్ళకి అభ్యంతరం. యువతకి ఏం చెప్తారు? యువతకి ఒకటేనండి, మనము అల్లర్లకు తావివ్వద్దు. ఇతరులని మనము వాళ్ళు మాట్లాడినా కూడా మనం మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన 12 మంది శిష్యులు అదే చూపించారు. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వే తప్పించి వేరే లేదు. ఇట్ ఈజ్ స్టోరీ, ఈజ్ హిస్టరీ. యేసుక్రీస్తు వారి చరిత్రనే ఈరోజు చరిత్రకు ఆధారం. అది ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయమతను పాటించి అండ్ ఈ డిబేట్స్ వీటిని కూడా తగ్గించాలి. అండ్ దీనిని విమర్శిస్తున్న వాళ్ళు ఆ వ్యూవర్స్ కోసం కానీ దాని మీద వచ్చే పైసల కోసం కానీ కాకుండా గవర్నమెంట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకురావాలి. క్రైస్తవ యువత కూడాను మాదిరికరంగా మనం ఉంటూ పోయిన ప్రవీణ్ గారిని మనం తిరిగి తెచ్చుకోలేము. అటువంటి సంఘటనలు మనకు మళ్ళీ జరగకుండా దేవుని పనిలో మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడాను ఒక టీంను ఫామ్ చేసుకొని మనం జాగ్రత్త కలిగి అన్నిట్లో మనం ఉన్నప్పుడు ఇటువంటివి జరగవు. మేబీ ఇట్స్ యాక్సిడెంట్ అంటే మనము మరి దేవుణ్ణి స్తుతించడం తప్పించి మనం ఏం చేయలేము. అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తుంటే కూడా విజువల్స్లో పూర్తిగా భారీగా ప్రజలు మోకరిస్తున్న పరిస్థితి. ప్రత్యేక మాసెస్ జరుగుతున్నాయి, ప్రత్యేక ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. రెస్ట్ ఇన్ పీస్, ఆయన ఆత్మకి శాంతి కలగాలంటూ కూడా ప్రార్థిస్తున్నారు. అనేక మంది పక్క రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. పాస్టర్ చెప్పిన బోధల వల్ల మా జీవితాలు మారాయి, మేము చాలా సంతృప్తితో బ్రతుకుతున్నాము, ఎంతో హడావుడిగా ఉన్న మా జీవితాలు, అతలాకుతలం ఉన్న జీవితాలు అన్నీ మావి మారాయి, అతను బోధనలు మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఇచ్చాయి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది, వేలాది మంది చేరుకుంటున్నారు. యువత అంతా కూడా అతను చెప్పిన బోధలను, ప్రభు క్రీస్తు గురించి చెప్పిన మాటలన్నీ కూడా మేము పీస్ అండ్ హార్మోనీగా, యూనిటీగా ఉంటున్నాము. తమ మతమే కాకుండా పరమతాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. సెక్యులరిజం గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు హఠాత్తుగా చనిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. దీని వెనకాల పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఏదో ఉంది, ప్రధానంగా దీంట్లో కుట్రకోణం అయితే ఉంది. అతను చనిపోయిన వ్యక్తి కాదు, కానీ యాక్సిడెంట్ అయితే మేము మోమాటికి అనుకోవట్లేమంటూ కూడా పలు క్రైస్తవ సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సుదీర్ఘంగా విచారించాలి. కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద నిఘా పెట్టాలి, ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలి. పాస్టర్కి ఏం జరిగిందో మాకు మోమాటికి ప్రజలకి చెప్పాలి, అతను మాకు దేవుడు పంపించిన దూత అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవ సంఘం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సచిన్.
రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం అక్కడ ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న క్రైస్తవ సంఘాల నేతలు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. సికింద్రాబాద్ చర్చిలో ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచడం జరిగింది. వేలాదిగా తరలి వస్తున్నారు ప్రవీణ్ అభిమానులు. శోక సంద్రంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ప్రవీణ్కి సంబంధించి పగడాల ప్రవీణ్ భౌతికాయానికి నివాళులర్పించేందుకు వేలాదిగా దేశ విదేశాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా రావడం జరుగుతోంది. ప్రవీణ్ను ఎదుర్కోలేకే చంపారంటూ పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.